ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం ఈ యొక్క విశ్వ చైతన్యంలో ఉన్నటువంటి గురు పరంపరకి కూడా ప్రణమిల్లి నమస్కరిస్తూ ఉన్నాను. అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహము అందరికీ కలగాలని ఆ యొక్క అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి చూడండి, ఈరోజు ఏకాదశి అనగా ఈరోజు ఉపవాసం ఉండాలి. అదేవిధంగా ద్వాదశి పారాయణం కూడా రేపటి రోజున చేసుకోవచ్చును. ఎందుకో తెలుసా? ఈ మాసము వైశాఖ మాసము కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి ఈరోజు ఉన్నది. కాబట్టి వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి రోజున వరోధిని అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ముందుగా ఈ రోజున విఘ్నేశ్వరుని పూజ చేయాలి. ఆ తర్వాత హరి పూజ చేయాలి. హరి పూజ చేయని ఏకాదశి వ్రతం వృధా. అదేవిధంగా ఈరోజు విష్ణువుకు ప్రత్యేకంగా గంధమును అరగదీసి విష్ణు విగ్రహం పైన కానీ లేదా శాలగ్రామాలు ఉంటాయి కదా, ఆ యొక్క శాలగ్రామం పైన కూడా పూయవచ్చు. అదేవిధంగా గంధం పెట్టిన తర్వాత షోడశ ఉపచారాలతో పూజ చేయాలి. అలా చేస్తే భయంకరమైనటువంటి పాపాలు కూడా తొలగి మహాపుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది. అనంతరం పుష్పములతో అంటే పువ్వులతోటి పూజ చేయవలెను. అదేవిధంగా తులసి దళాలతో కానీ అదేవిధంగా బిల్వ దళాలతో కానీ పూజ చేయవలెను. అదేవిధంగా విష్ణువు లేదా కృష్ణ అష్టోత్తరాలను నామాలను చదవలేను. పురుష సూక్తము కానీ స్త్రీ సూక్తము కానీ పారాయణ చేసినట్లయితే మనందరికీ కూడా మంచి పుణ్యప్రదం. అదేవిధంగా ఇంట్లో ఏదైనా స్వీటును అంటే తీపి పదార్థాన్ని నైవేద్యంగా చేసి స్వామివారికి నివేదన చేయవచ్చును. ఓం శ్రీ గురుదేవాయ నమః.